నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాలి. కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు దాటింది. అయినా సరే ఏపీ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా పెట్టుబడులు తీసుకొస్తుంది, ఏ విధంగా అమరావతి పనులు ఏ విధంగా శరవేగంగా జరుగుతున్నాయి అందరికీ తెలిసిందే. అందరు గమనిస్తూనే ఉన్నారు, ప్రజలు ఏపీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రైతులు కానీ ప్రతి ఒక్కరు గమనించే వాళ్ళే. అయితే ఇక్కడ వైసీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఫేక్ ప్రచారాలు సోషల్ మీడియాలో బీభత్సంగా చేస్తున్నారు. అంటే రాష్ట్రం అభివృద్ధి లేదు, వచ్చి 18 నెలలు అవుతున్నా సరే కూటమి ప్రభుత్వమే పదే పదే విమర్శిస్తూ మాట్లాడుతున్నారు చాలామంది వరకు. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే పేర్ని నాని నిన్న కూడా వ్యాఖ్యలు చేస్తున్నాడు. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏది అభివృద్ధి లేదు, ఇచ్చిన సంక్షేమ పథకాలు లేదని చెప్పి. నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాం వైసీపీ అంటే పదే పదే గుర్తు చేస్తున్నారు సోషల్ మీడియా మొత్తం. నరికేస్తాం, చంపేస్తామని ప్రతి ఒక్కరిని భయం భ్రాంతులకి గురి చేస్తూ ఉన్నారు. అయితే తర్వాత దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టీడీపీ సోషల్ యాక్టివిస్ట్ అమ్మ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మనం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి మనం గమనిస్తుంది ఏంటంటే వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరూ రప్ప 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 అనే పదాన్ని మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియా అంతా రచ్చ జరుగుతుంది. మరోపక్క వాళ్ళేమో మేము నెక్స్ట్ అధికారంలోకి వస్తాం, మీ అంతా తేలుస్తామని ఒక పక్క చేస్తున్నారు. అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. తర్వాత అంతకంత ఫలితం మేము తీర్చుకుంటామని చెప్తున్నారు. ఇటు కూటమి ప్రభుత్వం చూసుకుంటే 10 సంవత్సరాలు మేమే ఇంకా రాజకీయాల్లో ఉంటాము, అధికారంలో ఉంటామని కూటమి ప్రభుత్వం గట్టిగా చెప్తుంది, అందరికీ తెలిసింది. నిజంగా ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏ విధంగా ఉండబోతుందో ముందు అంటే ఏం చెప్తారు సార్? అమ్మ, గెలుపు ఓటములు దైవాధీనం, నెక్స్ట్ ప్రజల యొక్క నిర్ణయం. అది ఎవరు చెప్పలేరు. ఏ పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చింది, ఏ పార్టీ ఎందుకు అధికారంలోకి పోయింది అనటానికి ప్రజల దగ్గర కొంత విశ్లేషణ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ప్రజలే న్యాయ నిర్ణేతలు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, మేము అధికారంలోకి వస్తాం అంటారు. వాళ్ళు మర్చిపోయారేమో గతంలో వాళ్ళదే అధికారం. వాళ్ళు మర్చిపోయారు అనుకుంటా. మేము 5 ఏళ్ళు పరిపాలించామనే విషయం మర్చిపోయి ఉంటున్నారు వాళ్ళు. గతంలో వాళ్ళకి ఇచ్చారు, ప్రజలు అధికారం ఇచ్చారు. అధికారం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేశారు. మరి ప్రజలు మళ్ళీ ఎందుకు ఇస్తారమ్మా? ఒకసారి వద్దనుకున్న చోట మళ్ళా కొనుక్కుంటామా? ఓ చొక్కా కొనుక్కొని ఇంకోటి కొనుక్కొని ఏదైనా సరే చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా ఇది వద్దు అనుకున్న తర్వాత మళ్ళీ కొనుక్కుంటాం. దాన్ని పోం కదా, ఇంకో దానికి పోతాం కదా. అవును, వేరే దానికి వెళ్ళిపోతాం కదా. వాళ్ళకి ఇచ్చారు అధికారం, వాళ్ళు దుర్వినియోగం చేశారు. ఇవాళ రప్ప అని గొడవ చేస్తున్నారు. అసలు వాళ్ళ ఓటమికి కారణం వాళ్ళకి తెలిసే ఇప్పటికీ? వాళ్ళకి తెలీదు. ఎందుకు తెలియదు తెలుసా? ఎవడు తప్పు వాడు తెలుసుకుంటే వాడు గొప్పవాడు అయిపోతాడమ్మా. ఎవడి తప్పు వాడు తెలుసుకుంటే వాడికంటే గొప్పవాడు లేడు ప్రపంచంలో. వాళ్ళ తప్పు వాళ్ళకి తెలీదు. ప్రజలు ఒక అభద్రతా వాతావరణం ఈ ప్రభుత్వం మళ్ళా వచ్చినట్లయితే మనం భయభ్రాంతులకు గురవుతాం. ప్రజలు శాంతిని కోరుకుంటారు. ఒక వీధిలో గొడవ అవుతుందనంటే పక్క వీధిలోంచి వెళ్ళిపోయే వాళ్ళు 195 మంది ఉంటారు. ఒక రౌడీ షీటర్ రోడ్డు మీదకి వస్తే అన్నా నమస్తే అంటారు. వాడు చచ్చిపోయిన రోజున షుగర్ పేషెంట్ కూడా స్వీట్లు తింటాడు. అంటే లోపల ఉంటుంది. వాడు రౌడీ షీటర్ కదా, వాడితో మనకెందుకులే అని చెప్పి కనబడగానే అన్నా నమస్తే అంటారు. చచ్చిపోయిన రోజున మాత్రం హ్యాపీగా లోపలికి వెళ్ళి దొంగతాడుగా స్వీట్లు తింటాడు వాడు. అక్కడ కూడా బయటపడ్డాడు. ఎందుకు వాడు శిక్షలు ఎవరైనా ఉంటారు, మనకెందుకు గొడవ అని. అందుచేత ప్రజలు రౌడీజాన్ని ప్రోత్సహించరు. ప్రజలు శాంతి కోరుకుంటారు. జామకాయలు అమ్ముకునేవాడు జామకాయలు అమ్ముకుంటాడు, బంగారం అమ్ముకునేవాడు బంగారం అమ్ముకుంటాడు. వీడికైనా శాంతి కావాలి, వాడికైనా శాంతి కావాలి. 15-20 వేల రూపాయల జీతంతో కూడా 4 పిల్లలతో ఒకే గదిలో ప్రశాంతంగా బతుకుతున్న కుటుంబాలు బోళ్ళు ఉన్నాయి. శాంతిని కోరుకుంటారు ప్రజలు. ఏ శాంతినైతే, ఏ యొక్క సాంప్రదాయాన్ని, సంస్కృతిని కోరుకుంటారో దాన్ని ప్రజల నుంచి దూరం చేశారు వైసీపీ వాళ్ళు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ భాష, వాళ్ళ నడవడిక. చంద్రబాబు నాయుడు గారిని నువ్వు కొడుకును గెలిపించుకోలేకపోయినావు, బతికుండటం అవసరమా అని కొడాలి నాని గారు అన్నప్పుడు ఇళ్లలో ఆడవాళ్ళు కళ్ళం నీళ్లు పెట్టుకున్నారు. భువనేశ్వరమ్మని విమర్శించినప్పుడు సోదరీమణులు, స్త్రీమూర్తులు, మహిళలు ఒక కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంది. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టుకున్నప్పుడు రోడ్డెక్కి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నారు కొన్ని వేల లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా. ఈ అరాచకాలు వాళ్ళ ఓటమికి కారణం.
ఇప్పుడు మళ్ళా రప్ప అంటే ఆ 11 1కి పడిపోతుందో 0 అయిపోతుందో కూడా తెలియదు. 0 అయిపోయినా ఆశ్చర్యం ఏం లేదు. నువ్వు డెవలప్ చేసావా, రోడ్లు వేసావా, పరిశ్రమలు తెచ్చావా, ఉద్యోగాలు ఇచ్చావా, ఇదంతా ఒక భాగం అమ్మ. నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే ఒక సైడ్ అది సంక్షేమం చేసావా, ఏం చేసావు అనేది. రెండవ సైడ్ మనం సాంప్రదాయాన్ని కాపాడాలి. ప్రపంచంలో మనది బీద దేశం, గొప్ప ధనిక దేశం కాదు. మనది ఒక స్విట్జర్లాండ్ కాదు, ఒక లండన్ కాదు, ఒక అమెరికా కాదు. మనది ఒక పేద దేశం. 150 కోట్ల జనాభా ఉండి 65%కి ఇంత ఎక్కువ పావర్టీ ఉన్నటువంటి బీద దేశం మనది. మరి ప్రపంచంలో అగ్రదేశాలు కూడా అంటే మనం అంటే భయపడతాయి. మనం అంటే ఒక గౌరవం, మనం అంటే ఒక సాంప్రదాయం, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు? మన సంస్కృతి గొప్పది, మన భాష గొప్పది, మన ప్రేమ గొప్పది, మన సహనం గొప్పది, మన ఆలోచన గొప్పది. ఇవన్నీ ఉండబట్టి భారతదేశానికి ఇంత గౌరవం ఉంది. ఇవాళ ఈ మోడీ గారి 10 సంవత్సరాల పైన పాలనలో ఈ ఐక్యత, ఈ యొక్క హిందుత్వం, రెండో పకంగా ఆధ్యాత్మికం అన్నీ పెరిగాయి. భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న జాతులు, భిన్న వర్గాలు, భిన్న అలవాట్లు, భిన్న కట్టుబాట్లు ఉంటూ ఐక్యంగా ఉండే దేశం మనది. చాలా గొప్ప దేశం మనది. ఇక్కడ మనం మీ ఇష్టం వచ్చిన భాష మాట్లాడతాను, మీ ఇష్టం వచ్చిన నరుకుతాను, కొరుకుతాను, పుట్టినరోజున రోడ్డు మీద పొట్టేళ్ళు నరకడం, ఆ రక్తం చెందడం, ఇవన్నీ చూస్తే అలగా జనం ఉంటారు. ఒక 10% వేస్ట్ పీపుల్ ఉంటారు సొసైటీలో. 10-15% కుర్రాళ్ళు వాళ్ళను, వాళ్ళకి జ్ఞానం లేని పశువులు వాళ్ళు. ఆ పశువులు ఎవరైనా గంతులు వేయచ్చు, ఏళ్ళు వేయచ్చు. కానీ 90% జనాభా ఇది తప్పు అని ఖండిస్తారు. ఖండించే వాళ్ళు బయటపడరు, మనసులో పెట్టుకుంటారు. ఒక ఓటు బాక్స్ అనేటువంటి ఉందని వాళ్ళకి తెలుసు, అక్కడ వాళ్ళు చూపిస్తారు. అది మొన్న చూపించారు, మళ్ళీ మళ్ళీ చూపిస్తారు. వైసీపీ వాళ్ళు ఎన్నిసార్లు సినిమా చూడాలంటే అన్నిసార్లు చూడవచ్చు. మళ్ళీ 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 ప్రేమనగర్ సినిమాలాగా ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతూనే ఉంటుంది. అలాగే మళ్ళీ వస్తారు. మళ్ళీ రేపు పొద్దున ఈ అరాచకాలకి 11 నుంచి 0 అయిపోయినా ఆశ్చర్యం ఏం లేదు. సార్, వైసీపీ వాళ్ళు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతి తీసుకొచ్చి ప్రైవేటు వాళ్ళకి అమ్ముతున్నారని. అయితే అన్నీ కరెక్ట్ అని మనం చెప్పేది. ఇది ఎట్లా ఉంటుందంటే, నిజం మంచం దిగేటప్పుడు అబద్ధం 6 ఊళ్ళు పోతుంది. అది ప్రజల యొక్క, మన దగ్గర నిరక్షరాస్యులు ఎక్కువ, వాళ్ళకి తెలీదు. చంద్రబాబు నాయుడు గారు నేను 17 కాలేజీలు తెచ్చాను, 5 రన్నింగ్లో పెట్టాను, 12 అమ్మేస్తున్నారు అని వాళ్ళు ట్రోలింగ్ చేసినంత మాత్రాన చెల్లదమ్మది. ఆ ట్రోలింగ్ వరకునే ఉంటుంది. ఈ పీపీపీ విధానం అంటే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సంపన్నులు పెట్టుబడి పెట్టి ఆ మెడికల్ కాలేజీ నిర్మించి రన్నింగ్లో పెట్టి ప్రజలకి చేరువలో ఉత్తమ వైద్యాన్ని వాళ్ళ వంతు సమాజ సేవలో భాగంగా అందిస్తున్నారు. ఇది పెద్దలు పేద ప్రజలకు చేసే ప్రజాసేవ. పీపీపీ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ సంపన్నుల సమాజ సేవ. ఒక్క పాయింట్ చెప్తానమ్మా. హైదరాబాద్లో ఐడిపిలని, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ అని ఉంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తే బాలనగర్లో ఓ పాడుపడిపోయినటువంటి బూత్ బంగ్లాలా ఉంటుంది. అది దాంట్లోంచి వచ్చి రెడ్డి ల్యాబ్స్ పెట్టారు. చాలా ఫార్మాస్యూటికల్స్ పెట్టారు, డీవీస్ అని, ఇవన్నీ చాలా ఫార్మాస్యూటికల్స్ ఉన్నాయి. రెడ్డి ల్యాబ్స్లో పనిచేసి ప్రతివాడు లక్షాధికారి, ప్రతివాడు సొంత ఇల్లు కొనుక్కున్నాడు, ప్రతివాడికి కారు ఉంది, ప్రతివాడు నాకే 100 మంది ఎంప్లాయీస్ తెలుసు, అందరూ రిచ్గానే ఉంటారు. మరి గవర్నమెంట్ ఫార్మాస్యూటికల్ లేరు. కొన్ని రంగాలు ప్రైవేటు పరంలో అభివృద్ధి చెందుతాయి. ఇవాళ మాట్లాడి వెల్లంపల్లి గారు నేను ఏదో మాట్లాడుతూ ఈ ప్రైవేటు కాలేజీలను అడ్డుకుంటాం, గవర్నమెంటే ముద్దు అన్నారు కదా. మరి ఆయనకి కరోనా వచ్చి సీరియస్ అయితే వచ్చి హైదరాబాద్ అపోలోలో జాయిన్ అయ్యారు. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు పోలే? ప్రత్యేకించి స్పెషల్ హెలికాప్టర్లో హైదరాబాద్ వచ్చి అపోలోలో జాయిన్ అయ్యారు. ప్రైవేట్కి ఎందుకు పోలే? ఇవన్నీ కాదమ్మా. చంద్రబాబు నాయుడు గారు వరల్డ్స్ గ్రేటెస్ట్ విజనరీ లీడర్. ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి విజన్ ఉన్న వాళ్ళని
ఒక 10 మందిని తీసుకుంటే ముందు వరుసలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఆయన ఆలోచన అలా ఉంటుంది. మనం ఇవాళ గురించి కాదమ్మా, రేపు ఆలోచించాలి. ఇప్పుడు ఒక సామాన్య కుటుంబంలో కూడా ఏ మార్గదర్శిలోని చిట్టేసి ఆ పిల్లల చదువుకి కొంచెం దాస్తారు. వాడు ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థి, వాడికి ఎందుకు దాస్తారు డబ్బు? వాడు రేపొద్దున కాలేజీ లెవెల్కి వచ్చేటప్పటికి డబ్బు అవసరం, ముందు చూపు అన్నమాట, భవిష్యత్తు ఆలోచన. అలాగే తల్లులు ఏం చేస్తారు? మీ ఆడపిల్లలకి అరగ్రామ్ బంగారం కొంటారు. ఎందుకు? పెళ్ళిడు వచ్చేటప్పటికి బంగారం ఉపయోగపడుతుందని. మన కుటుంబంలోనే మనం ఇలాగా ఆలోచిస్తే మన రాష్ట్రానికి తండ్రి కదా చంద్రబాబు నాయుడు గారు, అంటే ముఖ్యమంత్రి కదా రాష్ట్రానికి తండ్రి. మరి ఆయన మన భవిష్యత్తు గురించి ఆలోచించాలి కదా. ఆలోచిస్తున్నారు, చేస్తున్నారు. 18 నెలల కాలంలో పెన్షన్ పెంచారు, 1000 రూపాయలు, ఉచిత బస్సు ఇచ్చారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పెట్టారు, ఆయన పెట్టిందే ఓకే. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పెట్టి ఏం చేశారు? ఇంటికి ఒకళ్ళకి 10,000 రూపాయలు ఎంతో వేశారు ఆయన, అవునమ్మా. చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి. అంటే ఒక్కడు చదువుకుంటే చాలని మీరు అనుకుంటే కుటుంబం మొత్తం చదువుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. అది మీరు పెట్టిన పథకం అయినా ఇది మంచిదే, ఇది ప్రజలకు ఉపయోగం అని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ప్రజావేదికని మీరు కూల్చేశారుగా. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అన్నా క్యాంటీన్ని మీరు తీసేశారుగా. మంచి ఎవరు చేసినా దాన్ని మెచ్చుకునేవాడు గొప్పవాడమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పెడితే తల్లికి వందనం పేరుతోటి దాన్ని ఇంకా పెంచి కుటుంబం మొత్తానికి ఇస్తున్నారు. ఇది మంచి పనే, మనం ఆపకూడదు. అది ఒక విజన్ ఉన్న నాయకుడి లక్షణం. అదే చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక కడితే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆయనకి ఇష్టం లేకపోతే ఒక ప్రజలకు హాస్పిటల్ చేసేయి, ఒక కళ్యాణ మండపం చేసేయి, దాన్ని స్కూల్ చేసేయి, కానీ కోట్లు ఖర్చు పెట్టి కూలగొట్టారు. అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు మూసేశారు. మంచిని మెచ్చుకోవాలి కదా. మంచిని మెచ్చుకున్నవాడే నాయకుడు. ఇంక ఇవాళ ఈ వైసీపీ నాయకులు మాట్లాడి చూస్తుంటే ఇదొక మయసభ కింద, వాళ్ళు ఏదో దుర్యోధనుల కింద. మయసభలో ఎలా ఉంటుంది? లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కనపడుతుంది. అలాగే ఈ ప్రభుత్వం చేసి మంచి పనులు ఏమి కనపట్టలే, ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు సృష్టిస్తున్నారు. ఇది మయసభ కాదు, వాళ్ళు దుర్యోధనులు కాదు. దుర్యోధనుడు చాలా గొప్పడు, వీళ్ళు కీచకులు, దుర్యోధనులు కాదు. అంచేత ఈ వైఎస్ఆర్సీపీ చేసే ట్రోలింగ్ను కానీ మాటలు కానీ ప్రజలు పట్టించుకోవసం లేదు. కానీ ఇక్కడ మాత్రం ఒక్కటి చెప్తున్నా, మేధావి మౌనం రాష్ట్రానికి దరిద్రం. విద్యార్థుల మౌనం కూడా అంతే. మేధావులు, విద్యార్థులు, అక్షర జ్ఞానం ఉండి అన్నీ తెలుసుకోగల వ్యక్తులు ఈ సమాజంలో నిరక్షరాస్యుల్ని చైతన్యపరచి వాళ్ళకి జరుగుతున్నది ఏంటి, భవిష్యత్ ఏంటి, 25లో మనం ఉన్నాం, 26, 27, 28 రేపు ఎలా ఉండబోతుంది, ఈ చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి సంస్కరణల ఫలితం భవిష్యత్తులో ఎలా వస్తాయి. ఇవాళ జామ చెట్టు పాతితే ఇవాళ కాయ రాదు, కాయలు వస్తాయి, కుటుంబం అంతా ఆనందపడి రోజులు ఉన్నాయి అని ఉందిలే మంచి కాలం ముందరా అన్నట్టు అందరినీ చైతన్యపరిచి సమాజాన్ని చైతన్యపరచవలసిన బాధ్యత మేధావులపైన, విద్యార్థులపైన ఉంది. సోషల్ మీడియా వారు, నాయకులు కూడా గడపకి కాదు, మనిషికి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని చెప్పి చైతన్యపరచవలసిన బాధ్యత అందరూ తీసుకుంటారని ఆశిస్తూ శ్రేయోభిలాషి. జై తెలుగుదేశం. థ్యాంక్ యూ.